ఇకపై పీఓకే మనదే. ఆ సమయం వచ్చేసింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరులో ఏమి జరుగుతోంది? ఎందుకు అక్కడి ప్రజలు వీధుల్లోకి వస్తున్నారు? ఎందుకు పాకిస్తాన్ ఆర్మీకి వ్యతిరేకంగా నినాదాలు వినిపిస్తున్నాయి? ఎందుకు కొందరు మాకు స్వేచ్ఛ కావాలి అని డిమాండ్ చేస్తున్నారు? 1947లో ప్రారంభమైన ఈ కథ ఇప్పుడు కొత్త మలుపు తిరగబోతోందా? పీఓకే ఒకరోజు భారతదేశంలో కలిసే అవకాశం ఉందా? అలా జరిగితే దక్షిణ ఆసియా రాజకీయ పటంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి? కాశ్మీర్ ఈ పేరు వినగానే భారతీయుల మనసులో ఎన్నో భావాలు ఉప్పొంగుతాయి. అందమైన పర్వతాలు, మంచుతో కప్పబడిన లోయలు, ప్రకృతి ఒడిలో విరాజిల్లే స్వర్గధామం. కానీ ఈ స్వర్గంలో ఒక భాగం దాదాపు 80 సంవత్సరాలుగా భారతదేశానికి దూరంగా ఉంది. ఇప్పుడు అక్కడ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. అక్కడి ప్రజలు ఏమి కోరుకుంటున్నారు? భారతదేశం తదుపరి అడుగు ఏమిటి? తెలుసుకుందాం. 1947లో భారతదేశం స్వాతంత్ర్యం పొందినప్పుడు దేశం 2 భాగాలుగా విడిపోయింది. ఒకవైపు భారత్, మరొక వైపు పాకిస్తాన్. కానీ ఆ విభజనతో ముగియని ఒక సమస్య ఇప్పటికీ దక్షిణాసియా రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అదే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లేదా పీఓకే. ఇది ఎందుకు ముఖ్యమైనది? ఎలా పాకిస్తాన్ ఆధీనంలోకి వెళ్ళింది? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏమిటి? భారతదేశానికి అది తిరిగి వస్తే ఏమి జరుగుతుంది? ఇవన్నీ తెలుసుకుందాం. పీఓకే అంటే ఏమిటి? పీఓకే అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. భారత ప్రభుత్వం దీనిని పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్గా పేర్కొంటుంది. పాకిస్తాన్ మాత్రం దీనిని 2 ప్రాంతాలుగా పరిశీలిస్తోంది: ఆజాద్ జమ్మూ అండ్ కాశ్మీర్, గిల్గిట్ బాల్టిస్తాన్. ఈ 2 ప్రాంతాలు కలిపి సుమారు 78,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉన్నాయి. కాశ్మీర్ సమస్య ఎలా మొదలయ్యింది? 1947లో బ్రిటిష్ పాలన ముగిసినప్పుడు భారతదేశంలో 560కు పైగా సంస్థానాలు ఉండేవి. ప్రతి సంస్థానాధిపతి భారత్లో లేదా పాకిస్తాన్లో విలీనం కావచ్చు. అప్పుడు జమ్మూ కాశ్మీర్ రాజు మహారాజా హరిసింగ్ ఆలోచనలో ఉన్నారు. ఆయన వెంటనే భారత్లో గాని పాకిస్తాన్లో గాని విలీనం కాలేదు. 1947 అక్టోబరులో పాకిస్తాన్ వైపు నుండి గిరిజన సాయుధ దళాలు కాశ్మీర్పై దాడి చేశాయి. వారు శ్రీనగర్ వైపు వేగంగా కదిలారు. ఈ పరిస్థితిలో మహారాజా హరిసింగ్ భారతదేశ సహాయం కోరారు. భారత్ ఒక షరతు పెట్టింది: ముందుగా భారతదేశంలో విలీనం కావాలి. అప్పుడు మహారాజా హరిసింగ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్పై సంతకం చేశారు. దాంతో జమ్మూ కాశ్మీర్ అధికారికంగా భారతదేశంలో విలీనం అయ్యింది. మొదటి ఇండో-పాక్ యుద్ధం. భారత సైన్యం వెంటనే రంగంలోకి దిగింది. 1947 నుండి 1948 వరకు యుద్ధం జరిగింది. భారత్ గణనీయమైన ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంది. పాకిస్తాన్ ఆర్మీని కరాచీ వరకు తరిమికొట్టింది. కానీ అనివార్య పరిస్థితుల వల్ల భారత సైన్యం వెనుదిరిగినప్పుడు పాకిస్తాన్ సైన్యం ముందుకు వచ్చింది. 1949లో కాల్పుల విరమణ జరిగింది. అప్పుడు ఉన్న నియంత్రణ రేఖ వద్దే సరిహద్దులు స్థిరపడ్డాయి. ఆ సమయంలో పాకిస్తాన్ నియంత్రణలో మిగిలిపోయిన ప్రాంతమే నేటి పీఓకే. ఆ తర్వాత ఏమి జరిగింది? 1965లో మరో యుద్ధం, 1971లో మరో యుద్ధం, 1999లో కార్గిల్ వార్ జరిగింది. ఈ కాలమంతా కాశ్మీర్ వివాదం కొనసాగుతూనే వచ్చింది. 1972లో జరిగిన సిమ్లా అగ్రిమెంట్ ప్రకారం కాశ్మీర్ సమస్యను భారత్, పాకిస్తాన్ ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. ప్రస్తుతం పీఓకేను ఎవరు పరిపాలిస్తున్నారు? ప్రస్తుతం పీఓకే ప్రాంతం పాకిస్తాన్ పరిపాలనలో ఉంది. ఆజాద్ కాశ్మీర్కు స్థానిక ప్రభుత్వం ఉన్నప్పటికీ రక్షణ, విదేశాంగం, వ్యూహాత్మక నిర్ణయాలపై
పాకిస్తాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని విమర్శకులు చెబుతారు. గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతం నేరుగా పాకిస్తాన్ పరిపాలనా వ్యవస్థతో అనుసంధానమై ఉంది. పాకిస్తాన్ ఎందుకు పీఓకేను వదులుకోవాలని అనుకోవడం లేదు? దీనికి అనేక కారణాలు ఉన్నాయి. 1. వ్యూహాత్మక స్థానం. ఈ ప్రాంతం చైనా, ఇండియా, పాకిస్తాన్ సరిహద్దులకు సమీపంలో ఉంటుంది. 2. చైనా పాకిస్తాన్ కారిడార్. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఈ ప్రాంతం గుండా వెళుతుంది. ఇది పాకిస్తాన్కు అత్యంత కీలకమైన ఆర్థిక ప్రాజెక్ట్. 3. నీటి వనరులు. ఇండస్ నదీ వ్యవస్థకు సంబంధించిన అనేక ముఖ్యమైన నదులు ఈ ప్రాంతంలో ఉన్నాయి. 4. రాజకీయ కారణాలు. కాశ్మీర్ అంశం పాకిస్తాన్ రాజకీయాల్లో చాలా కాలంగా ప్రధాన అంశంగా ఉంది. ప్రస్తుతం పరిస్థితి ఏమిటి? భారతదేశం అధికారికంగా పీఓకేను తన భూభాగంలో భాగంగా పరిగణిస్తుంది. 2019లో అబ్రోగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 తర్వాత భారత పార్లమెంటులో పీఓకేపై పలువురు నాయకులు తమ హక్కు కొనసాగుతుందని ప్రకటించారు. అయితే ప్రస్తుతం ఆ ప్రాంతం పాకిస్తాన్ నియంత్రణలోనే ఉంది. సరిహద్దు ప్రాంతంలో అప్పుడప్పుడు ఉద్రిక్తతలు కనిపిస్తూ ఉంటాయి. పీఓకే భారత్లో విలీనం అయితే ప్రయోజనాలు ఏమిటి? భారత దృక్కోణంలో చూస్తే 1. చారిత్రక సమగ్రత. 1947లో విలీనపత్రం ప్రకారం మొత్తం జమ్మూ కాశ్మీర్ భారత్లో భాగమనే వాదనకు పూర్తి రూపం వస్తుంది. 2. భౌగోళిక ప్రయోజనం. మొత్తం కాశ్మీరు ప్రాంతం ఒకే పరిపాలన కింద ఉంటుంది. 3. వ్యూహాత్మక భద్రత. ఉత్తర సరిహద్దుల్లో భారత స్థానం మరింత బలపడవచ్చు. 4. పర్యాటక జలవనరుల అభివృద్ధి. కొత్త పర్యాటక ప్రాంతాలు, జల విద్యుత్ అవకాశాలు పెరగవచ్చు. భారతీయుల కల ఏమిటి? అనేక భారతీయుల అభిప్రాయం ప్రకారం మొత్తం జమ్మూ కాశ్మీర్ ఒకటిగా ఉండాలి. ఈ భావన దేశభక్తి, చారిత్రక హక్కు, జాతీయ సమగ్రత వంటి అంశాలతో ముడిపడి ఉంటుంది. అయితే భారతదేశంలోనే వివిధ రాజకీయ అభిప్రాయాలు కూడా ఉన్నాయి. కొంతమంది శాంతియుత పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తారు. ఇతర దేశాలు ఎలా చూస్తున్నాయి? అమెరికా, యూరోపియన్ దేశాలు, అనేక ఇతర దేశాలు సాధారణంగా భారత్, పాకిస్తాన్ మధ్య శాంతియుత చర్చల ద్వారా పరిష్కారం కావాలని చెబుతూ ఉంటాయి. చైనా మాత్రం తన వ్యూహాత్మక ప్రయోజనాల కారణంగా ఈ అంశాన్ని ప్రత్యేకంగా గమనిస్తుంది. ఎందుకంటే సిపిఈసి ప్రాజెక్టు గిల్గిట్ బాల్టిస్తాన్ గుండా వెళుతుంది. ఐక్యరాజ్యసమితి వైఖరి ఏమిటి? యునైటెడ్ నేషన్స్ 1949లో కొన్ని తీర్మానాలు చేసింది. అందులో ప్రజాభిప్రాయ సేకరణ గురించి ప్రస్తావన ఉంది. అయితే ఆ తీర్మానాల్లో పేర్కొన్న పూర్వషరతులు పూర్తిగా అమలు కాలేదని వివిధ పక్షాలు వాదిస్తున్నాయి. ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి అధికారికంగా శాంతియుత పరిష్కారాన్ని ప్రోత్సహించే వైఖరినే కొనసాగిస్తోంది. భవిష్యత్తులో యుఎన్ లేదా ప్రపంచ దేశాల వైఖరి మారుతుందా? ఇది పూర్తిగా భౌగోళిక రాజకీయ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. భారత్ ప్రపంచ ఆర్థిక వ్యూహాత్మక శక్తిగా ఎదుగుతోంది. పాకిస్తాన్, చైనా, అమెరికా, మధ్యప్రాచ్య దేశాల ప్రయోజనాలు కూడా ఈ అంశంపై ప్రభావం చూపుతాయి. అందువల్ల భవిష్యత్తులో ప్రపంచ దేశాల వైఖరిలో మార్పులు రావచ్చు. కానీ ప్రస్తుతం ఎక్కువ దేశాలు స్థితిగతులను కొనసాగిస్తూ 2 దేశాలు చర్చల ద్వారా పరిష్కారం కనుగొనాలని కోరుతున్నాయి. పీఓకే అనేది కేవలం ఒక భూభాగం కాదు, అది చరిత్ర, రాజకీయాలు, జాతీయ భావోద్వేగాలు, అంతర్జాతీయ వ్యూహాలు అన్నీ కలిసిన ఒక సంక్లిష్టమైన అంశం. 1947లో మొదలైన ఈ వివాదం నేటికీ కొనసాగుతోంది. భారత్ దానిని తన అంతర్భాగంగా భావిస్తోంది. పాకిస్తాన్ తన నియంత్రణ కొనసాగిస్తోంది. ప్రపంచ దేశాలు శాంతియుత పరిష్కారాన్ని కోరుతున్నాయి. అయితే ఒక ప్రశ్న మాత్రం ఇంకా మిగిలే ఉంది. కాశ్మీర్ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? పీఓకే ఎప్పుడైనా భారతదేశంలో విలీనం అవుతుందా, లేక ప్రస్తుత పరిస్థితులే కొనసాగుతాయా? ఈ ప్రశ్నకు సమాధానం రాబోయే కాలంలోని రాజకీయ, దౌత్య, వ్యూహాత్మక పరిణామాలపై ఆధారపడి ఉంటుంది. పీఓకేలో ప్రస్తుతం ప్రజల పరిస్థితి ఏమిటి? ఇటీవలి సంవత్సరాలలో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరులో
అనేక ప్రాంతాల్లో ప్రజా నిరసనలు పెరిగాయి. ఈ నిరసనలకు ప్రధాన కారణాలు ఉన్నాయి. పెరుగుతున్న విద్యుత్ ఛార్జీలు, ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం, రాజకీయ స్వేచ్ఛల కొరత, స్థానిక వనరుల వినియోగంపై అసంతృప్తి. కొన్ని ప్రజా సంఘాలు, కార్యకర్తలు పాకిస్తాన్ ప్రభుత్వంపై మరియు భద్రతా బలగాలపై మానవ హక్కుల ఉల్లంఘనల ఆరోపణలు కూడా చేస్తున్నారు. అయితే పాకిస్తాన్ ప్రభుత్వం ఈ ఆరోపణలను తరచుగా ఖండిస్తూ వస్తోంది. పీఓకే ప్రజలు భారత్లో కలవాలని కోరుకుంటే ఏమవుతుంది? ఇది చాలా సంక్లిష్టమైన ప్రశ్న. భారత రాజ్యాంగం ప్రకారం పీఓకే ఇప్పటికే భారతదేశంలో భాగంగానే పరిగణించబడుతోంది. అందువల్ల భారతదేశం అధికారికంగా విలీనం అనే పదం కాకుండా తమ భూభాగం తిరిగి రావడంగా చూస్తుంది. ఒకవేళ అక్కడ పెద్ద ఎత్తున ప్రజలు బహిరంగంగా భారత్లో కలవాలని కోరుకుంటే, 1. పాకిస్తాన్ ప్రభుత్వం దాన్ని అడ్డుకునే అవకాశం ఉంది. 2. ఆ ప్రాంతంలో రాజకీయ అస్థిరత పెరగవచ్చు. 3. అంతర్జాతీయ దృష్టి ఆ ప్రాంతంపై మరింత పెరుగుతుంది. 4. భారత్ దౌత్యపరంగా మరింత బలమైన వాదనను ప్రపంచం ముందు ఉంచే పరిస్థితి రావచ్చు. భారత్ ఇప్పుడు ఏమి చేయవచ్చు? ప్రస్తుతం భారత్ 3 మార్గాల్లో ముందుకు వెళుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. 1. దౌత్యపరమైన ఒత్తిడి. ప్రపంచ దేశాలకు పీఓకేలోని పరిస్థితులను వివరించడం. 2. అభివృద్ధి నమూనా చూపించడం. జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్ ప్రాంతాల్లో అభివృద్ధి ద్వారా పోలిక చూపించడం. 3. వ్యూహాత్మక సహనం. సైనిక చర్యల కంటే రాజకీయ, దౌత్య, ఆర్థిక ఒత్తిడికి ప్రాధాన్యత ఇవ్వడం. భారత్ నేరుగా సైనిక చర్య తీసుకుంటే ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి. ఎందుకంటే భారత్, పాకిస్తాన్ 2 అణ్వాయుధ దేశాలు. యుద్ధ వాతావరణం నెలకొంటుంది. అంతర్జాతీయ ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. అందువల్ల చాలామంది వ్యూహాత్మక నిపుణులు సైనిక పరిష్కారం కంటే దౌత్యపరమైన మార్గాలనే ఎక్కువగా ప్రస్తావిస్తారు. ఐక్యరాజ్య సమితి పాత్ర ఏమిటి? యునైటెడ్ నేషన్స్ సాధారణంగా 3 అంశాలకు ప్రాధాన్యతనిస్తుంది: శాంతి భద్రతలు, మానవ హక్కులు, ప్రాంతీయ స్థిరత్వం. ఒకవేళ పీఓకేలో భారీ ప్రజా ఉద్యమం ప్రారంభమైతే మానవ హక్కుల పరిశీలన కోరే స్వరాలు పెరగవచ్చు. అంతర్జాతీయ మీడియా దృష్టి పెరుగుతుంది. యుఎన్లో చర్చలు జరగవచ్చు. అయితే యుఎన్ స్వయంగా సరిహద్దులను మార్చే అధికారం కలిగిన సంస్థ కాదు. అలాంటి మార్పులు ప్రధానంగా సంబంధిత దేశాల రాజకీయ నిర్ణయాలు, అంతర్జాతీయ మద్దతు, భౌగోళిక పరిస్థితులపై ఆధారపడతాయి. ఈరోజు పీఓకే సరిహద్దుల వెనక ఉన్న ఒక భూభాగం మాత్రమే కాదు. అది చరిత్రలో అసంపూర్తిగా మిగిలిపోయిన ఒక అధ్యాయం. లక్షలాది మంది ప్రజల ఆశలు, ఆకాంక్షలు ముడిపడిన ఒక ప్రాంతం. దశాబ్దాలుగా వివాదాలకు కేంద్రబిందువుగా నిలిచిన ఒక నేల. కాలం మారుతోంది. ప్రపంచ రాజకీయాలు మారుతున్నాయి. ప్రజల ఆకాంక్షలు కూడా మారుతున్నాయి. ఒకప్పుడు అసాధ్యంగా కనిపించిన ఎన్నో మార్పులు ప్రపంచ చరిత్రలో జరిగాయి. తూర్పు మరియు పశ్చిమ జర్మనీలు కలిశాయి. కోల్డ్ వార్ ముగిసింది. అనేక దేశాల సరిహద్దులు ప్రజల ఆకాంక్షలతో మారాయి. అలాగే కాశ్మీర్ సమస్య కూడా ఒకరోజు శాంతియుత పరిష్కారాన్ని చూడవచ్చని ఆశించేవారు కోట్ల మంది ఉన్నారు. భారతదేశం యొక్క అధికారిక వైఖరి స్పష్టంగా ఉంది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం. భారతీయుల దృష్టిలో కాశ్మీర్ కేవలం మ్యాపుపై కనిపించే ఒక ప్రాంతం కాదు. అది ప్రకృతి ప్రసాదించిన ఒక అపురూపమైన వరం. తరతరాలుగా మనసులను ఆకట్టుకున్న అందాల నిలయం. ఒకరోజు మొత్తం కాశ్మీర్ శాంతి, అభివృద్ధి, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా మారి ప్రతి భారతీయుడు స్వేచ్ఛగా ఆ అందాలను ఆస్వాదించే రోజులు రావాలని కోట్లాది మంది కోరుకుంటున్నారు. కాశ్మీర్ సరిహద్దులు పెంచుకోవడం కోసం కాదు, కాశ్మీరులో శాంతి కోసం, కాశ్మీర్ ప్రజల అభివృద్ధి కోసం, సనాతన భారత్తో ఉన్న అనుబంధాన్ని పునరుద్ధరించుకోవడం కోసం భారతీయుల ఆశ కొనసాగుతూనే ఉంటుంది. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను క్రింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.